మేడం కర్ణాటకలో భర్తను పొడిచి చంపేసి, పైగా కొడుకును కూడా కత్తిపోట్లు ఉన్నా కూడా, ఆ భర్త శవం పక్కనే కూర్చొని ఆ మహిళ ఎవరైతే ప్రియాంక ఉందో ఫోన్ చూసుకుంటూ కూర్చుంది. ఈమె ఒక సైకో అనుకోవచ్చా? లేకపోతే ఏంటి? ఖచ్చితంగా ఆమెకి హ్మ్. ఆమె మానసికంగా సరిగ్గా లేదండి. ఓకే. ఆమెకి కొన్ని డిజార్డర్స్ ఉన్నాయని అనిపిస్తుంది. ఓకే. ఇది ఒక సైకియాట్రిస్ట్ అయితే ఇంకా బాగా చెప్పగలుగుతారు. కానీ హ్మ్. నాకున్న అవగాహనతో నేను చెప్పగలిగింది ఏంటంటే, హ్మ్. ఇప్పుడు ఈ భార్యాభర్త ఇద్దరికీ ద్వితీయ వివాహం. అవును. అయితే ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు. ఆయనకి చాలా మంచి పేరుంది. అవును. ఆయనున్న ఏరియాలో ధారవాడ అనుకుంటా ఆ హ్మ్. ఏరియాలో. ఆ డబ్బులు తీసుకోకుండా వైద్యం చేయటం కావచ్చు, హ్మ్. వైద్య వృత్తిని చాలా సీరియస్గా తీసుకుని అంటే వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో హ్మ్. అతను బాగా డెడికేటెడ్గా ఉంటాడు అని అతనికి మంచి పేరుంది ఆ ఏరియాలో. ఓకే. మరి ఈవిడ కూడా ఆప్థమాలజిస్టు అవును. కానీ ఈమె పని చేయట్లేదు. ఓకే. ఈమె కొంచెం ధనవంతుల కుటుంబం నుంచి వచ్చింది. హ్మ్. అతనేమో కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చాడు. హ్మ్. అయితే ఈవిడికి ఏంటి అంటే మొదటి నుంచి ధనవంతుల కుటుంబాల్లో అందరూ అలా ఉంటారని నేను చెప్పను గానీ, హ్మ్. ధనవంతులు అయినప్పుడు కాస్త మేము కొంచెం వేరే వాళ్ళకన్నా మేము గొప్ప అనుకునే అవకాశం అయితే ఉంటది. గర్వం ఉంటది. గర్వం ఉంటది. అది హ్మ్. హ్మ్. పెంచి పోషించుకుంటా ఉంటారు వాళ్ళకి వాళ్ళే. హ్మ్. మనం అవును. మంచితనానికి కాస్త నీరు, ఎరువులు ఎట్లా ఒక మొక్కకేసి పెంచుతామో మనం గూడా హ్మ్. మనలో మంచితనం ఉంటే దాన్ని ఆ మంచితనం పెంచుకునేటట్లు మనం దానికి ఓకే. ఆహారం ఇస్తున్నాం అనుకోండి. అంటే హ్మ్. అర్థం ఏంటి? మంచి విషయాలు చదవటము, మంచి విషయాలు వినటము, ఓకే. మంచి విషయాలు చూడటము. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనలో మంచితనం గూడా పెరుగుతా ఉంటది. అవును. కానీ ఈ ఇప్ ఇక్కడ బేస్ ఏమో ఆమె ధనవంతుల కుటుంబం కాబట్టి కాస్త పొగరగా పెరిగింది. హ్మ్. ఇక దానికి తోడు ఈమెకి ఒక యాటిట్యూడ్ ప్రాబ్లమ్ అయితే ఉండుంటది. ఓకే. సరే ఆ యాటిట్యూడ్ ప్రాబ్లమ్ తోటి హ్మ్. మరి విడాకులు తీసుకున్నంత మాత్రాన ఈవిడిదే తప్పని నేనైతే చెప్పను గానీ, ఓకే. ఏదైనా ఈమెకి ఒక అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ అయితే లేదు లేదు. అనేదైతే అర్థమవుతుంది. హ్మ్. ఇప్పుడు పట్టు విడుపులు ఉండాలి కుటుంబం అన్న అవును. తర్వాత. అది లేదు అనేది అర్థమవుతుంది. హ్మ్. ఈమె ఈ పట్టు విడుపులు లేకోకుండా ఈవిడేం చేసిందంటే, అతనికి డబ్బులు లేవు గాబట్టి, ఎంత హ్మ్. డాక్టర్ అయినప్పటికీ అతని మీద చిన్న చూపుంది ఈవిడకి. ఓకే. అతని తాలూకు పుట్టింటి వాళ్ళు కూడా ఎవరు అతని తాలూకు తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళెవరో ఇంటికి రావటానికి వీల్లేదని కూడా కండిషన్ కూడా పెట్టిందంట. ఓకే. ఏది ఏమైనా అతన్ని ఎక్కువ అనుమానించేదంట. ఓకే. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ ఇలా చేస్తూ చేస్తూ చివరికి ఫైనల్‌కి హ్మ్. ఒకరోజు అతను కొంచెం బాగా మాట్లాడడం కూడా తగ్గించేసాడంట ఈవిడ ఓకే. దెబ్బకి. ఓకే. ఎక్కువ హాస్పిటల్‌లోనే ఉండటము అట్లా. హ్మ్. సరే ఇప్పుడు ఆ రోజు ఘటన జరిగిన రోజున ఆహ్, అతన్ని ఏదో వాళ్ళిద్దరికి మళ్ళీ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. హ్మ్. అతన్ని పొడి చేసింది. ఓకే. పొడి చేస్తే వాళ్ళ అబ్బాయి చూసాడు. హ్మ్. చూసి వాళ్ళ అబ్బాయి వచ్చి అడ్డుకోపోతే అతను ఆ పిల్లాడిని కూడా పొడి పొడి చేసింది. చేసి. కనీసం అతను చనిపోయాడా లేదా? హ్మ్. అతని పరిస్థితి ఎలా ఉంది అని చూడలేదు. ఈ హ్మ్. పిల్లోడి పరిస్థితి ఏంటి చూడలేదు. ఆ దగ్గరలో మంచం ఉంటే మంచం మీద కూర్చొని ఫోను జూసుకుంటా. ఫోన్ చూసుకుంటా కూర్చుంది. హ్మ్. అయితే హ్మ్, ఎవరో తెలిసిన వాళ్ళకి ఆ ఇళ్ళ పక్కల వాళ్ళు ఉంటారు కదా! అరుపులు, కేకలు వీటిలకి. హ్మ్. ఆల్ ఆఫ్ ఎ సడెన్ అరుపులు, కేకలు ఆగిపోతే ఏం జరిగిందో అని చెప్పి చూడడానికి వచ్చుంటారు. వచ్చి ఓకే. చూస్తే పరిస్థితి ఇది. వెంటనే ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులొచ్చి హ్మ్. ఈవిడ్ని విచారిస్తే తేలింది ఏంటి అంటే, హ్మ్. ఈవిడే ఇదంతా చేసింది అని. ఓకే. అయితే పిల్లాడైతే హ్మ్. అతన్ని సేవ్ చేయగలిగారు. భర్త హ్మ్. అయితే ఆల్రెడీ చనిపోయాడు. చనిపోయారు. దీని నుంచి మనం ఈ కేసు నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఆవిడకి శిక్ష ఏస్తారు. హ్మ్. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఎంత ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆవిడ హ్మ్. డబ్బులున్న ఆవిడ. అవును. డబ్బులున్న వాళ్ళకి శిక్షలు పడతాయా మన దేశంలో? పడవు. పడవు. ఇప్పుడు మొన్న ఆ అమ్మాయి పూనా అమ్మాయి గురించి హ్మ్. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని స్టాండ్లు మార్చారు? లాయర్‌ని పెట్టారా లేదా? ఇప్పుడు పెట్టారు. ఈమెకు కూడా లాయర్‌ని పెడతారు. ఓకే. అయితే సహజంగా ఇది లేదనో, అది లేదనో కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు. హ్మ్. అసలు ఈ సాక్ష్యాధారాలే సరిగా సేకరించుకోకుండా హ్మ్. పోలీసులను అడ్డుకుంటారు. మొదటగా చేసే పని అది.
ఓకే. అవసరమైన సాక్ష్యాధారం కాకోకుండా అనవసరమైన సాక్ష్యాధారాన్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు కోర్టుకి. అది నిరూపణ కాదు. ఓకే. ఈమె ఇప్పుడు ఏదో ఆ రిమాండ్లో ఉంటుంది, ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఈ కోర్టు ట్రయల్ నడుస్తుంది, ఈమెకు శిక్ష పడదు. ఒకవేళ అదవా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వేసారనుకోండి, పై కోర్టుకి వెళ్ళి దానికి అప్పీల్కి వెళ్తారు. ఆమె ధైర్యం కూడా అదే అంటారా, ఫోన్ చూసుకొని కూర్చోడానికి? అసలు ఆమెకు అవన్నీ తెలిసే మైండ్లో లేదండి. ఓకే. ఆమె వేరే ప్రపంచంలో ఉంది. ఓకే. అందుకే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఈ శిక్ష పడాలి అనేది పడతదా లేదా, ఏం జరుగుద్ది అనేది నాకు అంత పట్టట్ల ఈ విషయంలో. కానీ ఇంత దూరం వచ్చే వరకు కుటుంబాలు ఏం చేస్తున్నాయి? వీళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళే, ఇద్దరు డాక్టర్లు. అంటే ఆయనకు కానీ ఈవికి కానీ ఎంబీబీఎస్లోనే 18 సబ్జెక్టులో 19 సబ్జెక్టులో ఉంటాయి. వాటిలో సైకియాట్రీ కూడా ఒక సబ్జెక్టు. ఇప్పుడు మామూలు వాళ్ళకన్నా వీళ్ళకి అవగాహన ఉంటుంది డాక్టర్లు కాబట్టి. ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, అంటే ఏది సహజంగా, ఒక మనిషి సహజంగా ఎలా బిహేవ్ చేస్తారు, అసహజంగా ఎలా బిహేవ్ చేస్తారు అనేది మీకంటే నాకంటే ఒక డాక్టర్కి బాగా తెలుస్తుంది. మరి అలా తెలిసిన డాక్టర్లే వాళ్ళల్లో లోపాలు వాళ్ళు కనిపెట్టుకోలేదా? కనిపెట్టుకున్నా కానీ పోనీ వాళ్ళ లోపాలు, ఎవరి లోపాలు వాళ్ళకి కనపడవు అనుకోండి, పక్కల లోపాలన్నీ బాగానే కనిపిస్తాయి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని విమర్శించడం ఈజీ, నన్ను నేను విమర్శించుకోవటం కన్నా. మరి అతనికి ఆవిడ పద్ధతి అర్థమైతే ఇలాంటివన్నీ ఒక్క రోజులో జరగవు. ఇది ఒక ప్యాటర్న్ లాగా మొదటి నుంచి చిన్న చిన్నగా చాలా రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఇప్పుడు అతన్ని విమర్శించటం, మీ ఇంట్లో వాళ్ళు రావటానికి వీలు లేదనటం, ఆ 2 చాలవా? అతన్ని అనుమానించటం, ఒకవేళ నిజంగా కూడా మగవాళ్ళ బుద్ధి సరిగా లేకపోతే ఆడవాళ్ళకి అనుమానించాలి అని అనిపిస్తుంది. ఒకసారి నమ్మకం కోల్పోయిన తర్వాత వాళ్ళు సరిగా ఉన్నా కానీ వీళ్ళు దాన్నే అనుమానిస్తూ ఉంటారు. కానీ దానికి కూడా ఎక్కడో ఒక అడ్డుకట్టు ఉంటుంది. అది లేకుండా ఆమె ఒక పరిధి దాటి ఆయనకి ఏకకాలంలో 10 మందితో సంబంధాలు ఉన్నాయని, ఆయన ఎవరితోటి రిలేషన్ మాట్లాడినా అందుకే మాట్లాడుతున్నాడని, ఇట్లాంటి ఊహలు వీళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇది ఒక మానసిక పరమైన జబ్బు. కానీ అలా అని మగవాళ్ళు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వటానికి కుదరదు. అందరి భార్యలు అలా చెయ్యరు. కొంతమంది మానసికంగా బాగలేకపోతే ఇట్లా అనుమానించడం కూడా అంటే ఇప్పుడు మనకు అర్థమైపోతుంది ఎంతవరకు అనుమానిస్తారు అంటే, అసలు వీళ్ళు ఊహించేసుకుంటారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు. కొంచెం మంచి డ్రెస్ వేసుకున్నాడు అనుకోండి హస్బెండ్, ఆమె కోసం వేసుకుంటున్నాడని, ఏమో కొంచెం పర్ఫ్యూమ్ వేసుకుంటే ఆమె కోసం వేసుకున్నాడని. ఇప్పుడు ఇంట్లో అన్నం తినలేదనుకోండి, అతనికి ఇంకేదైనా ఫంక్షనో ఏదో ఒకటి ఉండి అన్నం తినలేదనుకోండి, లేదు వాళ్ళిద్దరే బయటికి వెళ్ళి తిన్నారని, ఇలా ఆధారాలు లేకుండా కూడా అనుమానించే జబ్బు ఉంటుంది. నిజంగా మానసిక పరిస్థితి వల్లే అయితే వేరే వాళ్ళని చంపేసి ఉండాలి, కానీ అంత కరెక్ట్గా భర్తనే పిల్లాన్ని ఎందుకు కాదు? భర్తతో ఒక విభేదం వచ్చింది. ఇప్పుడు కోపం అంతా భర్త మీద ఉంది కదా. ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద తీర్చుకుంటారు, కానీ పక్కింటి వాళ్ళు ఎందుకు తీర్చుకుంటారు? ఇప్పుడు అతని మీద కక్ష పెంచుకుంది ఆ అమ్మాయి. ఆ ఉద్రేకంలో ఆల్రెడీ కక్ష ఉంది మనసులో. ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్లో అసలు వీడి వల్లే నా జీవితం ఇట్లా నాశనం అయిపోయింది అని కూడా అనుకుంటారు వాళ్ళు. అనుకుని ఇదంతా ఏంటంటే ఏ మాటకి ఇప్పుడు మనకు ఒక ఉద్దేశం ఉంది అంటే దానికి ఒక బేస్ ఉంటుంది. వీళ్ళు బేస్లెస్గా ఉంటారు. మరి ఇదంతా మానసిక పరమైన ఒక వ్యవహారం, ఎక్కువ ఊహించుకుంటారు. ఇది ఒక జబ్బు. సరే, మరి జబ్బు ఉన్నప్పుడు ఒక భాగస్వామిగా నువ్వేం చేస్తున్నావు? నేను భర్త గురించి అడుగుతున్నా. పాపం చనిపోయాడు, నేను కాదనట్లా. కానీ ఇలాంటివి ఏంటి అంటే, ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ వచ్చినప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అది కూడా కాకుండా ఇంకోటి కూడా ఏం చేయాలంటే, ఎవరైనా సరే
రీమ్యారేజ్ చేసుకుంటున్నారు అనుకోండి, ఒక పెళ్ళి ఓకే. విఫలం అవ్వటము, మ్మ్. అతను చనిపోవటము, లేకపోతే వేరే వేరే కారణాల చేత విడాకులు తీసుకున్నప్పుడు ఆ భాగస్వాములు ఏం చేయాలి అంటే, విడాకులు తీసుకున్న వాళ్ళు కానీ విడాకులు ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు బతికుండి ఇంకో పెళ్లి చేసుకుందాము అనుకున్నప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు వాళ్ళల్లో ఒక పెళ్లి నుంచి పక్కకు వచ్చేయడం అంటే అదేం చిన్న విషయం కాదు. చాలా సంఘర్షణ ఉంటుంది మానసికంగా. ఆ సంఘర్షణ తాలూకు బాధ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బయటికి తీసుకొచ్చేయాలి థెరపీస్ ద్వారా. మ్మ్. ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మన మనసులో ఉన్న లగేజ్ ఇదంతా, ఈ బాధ, ఇవన్నీ కోపము, ఉక్రోషము, నాకే ఎందుకు ఇలా జరిగింది, నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, ఇవన్నిటిని బయటకు తీసుకొచ్చేయాలి. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ మైండ్ తోటి పెళ్లి చేసుకో. వీళ్ళు అలాంటిది ఏదో చేసినట్టు లేరు, చాలా మంది చేయరు. వీళ్ళు ఏంటి, ఎవరో చేయరు, డాక్టర్సే వీళ్ళు చేయలేదు. ఒకవేళ అయిపోయింది అనుకుందాం, పెళ్ళి అయిపోయింది. పెళ్లి తర్వాత ఈమె ప్రవర్తనకు సంబంధించిన లోపాలను ఆయన గుర్తించాడు, ఆ లోపాల వల్ల ఇబ్బంది పడుతున్నాడు అన్నప్పుడు ఆయన చేయాల్సింది ఏంటంటే, అప్పుడైనా సరే ఆవిడకి ఆ ఇద్దరు ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళి ఉండాల్సింది. ఒకవేళ నేను ఇదంతా తెలిసి తెలియక మాట్లాడుతున్నానేమో, ఆల్రెడీ ఆమె ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఉందనే అనుకుందాం. అయితే కూడా ఇలా జరగచ్చు కొన్ని సందర్భాల్లో. అయితే ఇలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, కంటిన్యూస్గా ఇట్లాంటి వాళ్ళకి థెరపీ ఇప్పించాలి, కౌన్సిలింగ్ చెయ్యాలి, మందులు వాడాలి. ఆమె తాలూకు ఒక కుటుంబ సభ్యులు కానీ ఆమెతో ఉండుంటే ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మన పిల్లలండి, వాళ్ళకి మానసికంగా వాళ్ళు బాగాలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అందివ్వాల్సిన సహాయ సహకారాలు మనమే అందించాలి. లేకపోతే వాళ్ళ జీవితాలు ఇంకొకళ్ళ జీవితాలతో ముడిపడినప్పుడు వాళ్ళు నరకం అనిపిస్తారు. ఏదైనా ఇప్పుడు ఇంత చేసిన ఈవిడేమన్నా సంతోషంగా ఉంటుందా అంటే, ఈవిడ కూడా చాలా నరకాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు ఎంత దారుణమైన కండిషన్లో ఆమె లేకపోతే ఆ ఫోన్ చూసుకుంటా కూర్చుంటుంది చెప్పండి. మామూలుగా అయితే అలా ఉండగలుగుతారా ఆ మానసికంగా సరిగా ఉంటే? అందుకని దీని పట్ల కుటుంబ సభ్యులే సరి అయిన జాగ్రత్తలు తీసుకోలేదు, ఒకవేళ తీసుకుంటే కూడా అవి సరిపోలేదు అనిపిస్తుంది. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఎవరైనా సరే ఇలా చేసే మగవాళ్ళు ఉన్నారు, ఇలా చేసే ఆడవాళ్ళు ఉన్నారు. ఇలా చేతికి అందకుండా వ్యవహారం వెళ్ళిపోయేదాకా, ప్రాణాలు పోయేదాకా తెచ్చుకోకుండా ముందుకు ముందే ఏవైనా దీనిని నివారించగలమా? ప్రాపర్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ప్రాపర్ కౌన్సిలింగ్ ఉండాలి. ఒకవేళ ఉన్నా ఇలా జరిగింది అనుకోండి, ఎవరైనా ఇంకా అలాంటి వాటి జోలికి వెళ్ళకోకుండా వాళ్ళల్లో వాళ్ళే ఇళ్లలో. ఇప్పుడు నిన్నగాక మొన్న కొండాపూర్లో ఓ భార్య భర్త ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. అతను రోజు తాగి వస్తాడు. ఆ పిల్లాడు వాళ్ళ అమ్మను కొడుతుంటే వాడు అడ్డు వెళ్ళాడు. ఏంటి నాన్న ఇది రోజు అని అడిగితే, నీకేం తెలుసు చిన్నపిల్లాడు, పోవతలకని తోసేశాడు. వాడు పాపం పక్కనే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, లేదంటే దూరం, అక్కడికి వెళ్ళి ఊరేసుకుని చనిపోయాడు. ఇలాంటి బాధాకరం అనిపిస్తాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళకి పిల్లలు లేరు అనుకోండి, వాళ్ళ ఏ చావో చేస్తున్నారు అనుకోండి, అది వేరు విషయం. ఇక్కడ ఈ బాబున్నాడు, ఈ అమ్మాయికి కూడా బాబున్నాడు. ఆ బాబు పరిస్థితి ఏంటి రేపు పొద్దున? ఇప్పుడు ఈమె మానసికంగా సరిగా లేదు, బాగా అవుతుందో లేదో తెలియదు, తండ్రి చూస్తే చనిపోయాడు, ఆ బాబుని ఎవరు చూడాలి ఇప్పుడు? అందుకని ఏంటంటే, ఈ మానసిక సమస్య, మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో ఒక అవగాహన కావాలి. నేను అందుకే సందర్భం వచ్చిన ప్రతిసారి చాలా అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, నాకు తెలిసినంత వరకు. అందుకని కుటుంబ శ్రేయస్సు అనేది ఆ కుటుంబంలో వ్యక్తుల యొక్క మానసిక ఆరోగ్యము, అలాగే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అవసరం కుటుంబ శ్రేయస్కి. ఇది గుర్తెరగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.